ఇప్పుడు ఒక 10-15 రోజుల నుంచి సోషల్ మీడియాలో ఒక న్యూస్ హల్చల్ చేస్తుంది. ఇద్దరున్న సారీ ఇద్దరు కొడుకులున్న అమ్మ దగ్గరికి వెళ్ళి, ఒక్క కొడుకున్న అమ్మ ఆవిడ దగ్గరికి వెళ్ళి డబ్బులు అడిగి తీసుకొని 5 రకాల గాజులు వేయించుకోవాలి అనే ఒక వార్త చాలా హల్చల్ చేస్తుంది. అసలు ఇది ఎవరు చెప్పారు? ఇదంతా తప్పు. గాజులు కావాలంటే వెళ్ళి అడగాలి. ముత్తైదు వచ్చింది, పర్వాలేదు గాజులే కదా అని ఓ 50 రూపాయలు ఇస్తారు. అంతేగాని ఒక్క కొడుకున్న వాళ్ళు వెళ్ళేసి గాజులు అడిగితే అదంతా తప్పు. మా ఆంటీ దగ్గరికి అయితే 30 మందికి ఇచ్చారట ఆవిడ. అందరూ వచ్చి, ఆంటీకి 2 కొడుకులు అనమాట, ఒక్క కొడుకున్న వాళ్ళందరూ వచ్చి డబ్బులు అడిగి తీసుకుని వెళ్ళారట. లాస్ట్ ఇయర్ ఏమో ఒక్క కొడుకున్న వాళ్ళు కొబ్బరికాయ కొట్టాలని, అంతకుముందేమో హారతలు పట్టాలి, అంతకుముందు ఎర్ర చీరలు కట్టుకోవాలి అని, ఇట్లా ఏమో ప్రతి ఇయర్ ఏదో ఒకటి పుకారు వస్తూనే ఉంది. నెక్స్ట్ ఇయర్ ఏమొస్తుందో, 1 కేజీ బంగారం ఇవ్వాలి అని అంటారే మరి ఏమిటో అది కూడా చూడాలి. కేజీ బంగారం అంటే అందరికి పండుగ కదా. అసలు ఇదంతా తప్పు. కొబ్బరికాయలు కొట్టాలి, ఏదో హారతలు పట్టాలి అంటే ఓకే. ఇప్పుడు గాజులు అడిగి తీసుకోలేదు కాబట్టి, నువ్వు వేసుకోలేదు 5 రకాల గాజులు నువ్వు వేసుకోలేదు కాబట్టి ఏదైనా అవుతుందేమో పిల్లాడికి అనే ఒక పుకారు కూడా అంటారు. ఇప్పుడు శుభ్రంగా ఉన్న పిల్లాడు సడన్గా వచ్చి తలనొప్పి అంటాను, లేదంటే పడటం ఏదైనా జరిగింది అనుకోండి, వెంటనే వాళ్ళు చూసావా నువ్వు డబ్బులు అడిగి తీసుకోలేదు, గాజులు వేసుకోలేదు కాబట్టి ఇలా జరిగింది అనే ఒక మాట కూడా అంటున్నారు. అప్పుడు ఏమనిపిస్తుంది? నేనైతే నమ్మను. అప్పుడు నాకేమనిపిస్తుంది, అవును కదా, నేను ఒకవేళ అలాగా తీసుకోకపోవడం వల్ల, గాజులు వేసుకోలేనందువల్ల ఇలా జరిగిందేమో అనే ఒక అనుమానం వస్తుంది కదా. అసలు ఇదంతా కాదు. గాజులు వేసుకోవాలి అని అనుకుంటే వెళ్ళి 50 రూపాయలు ఇవ్వండమ్మా గాజులు వేసుకుంటానంటే ఏ ముత్తైదు అడిగితే ఎవరు కాదంటారు? అందుకని ఇటువంటి వార్తల్ని ఎవ్వరూ నమ్మద్దు. ఇదంతా అబద్ధం.